వీకెండ్ వస్తే చాలు ఏదో ఒకటి స్పెషల్గా తినాలని అనిపిస్తుంది కదా, అంతే ఇంకా అనిపించినప్పుడు చేసుకొని తినేయాలి మరి. హలో ఫుడీస్, వెల్కమ్ టు మై కిచెన్. ఈ రోజు రెస్టారెంట్ స్టైల్ మసాలా దోశ ఎలా చేసేయాలో చూసేద్దాం, వచ్చేయండి. రెసిపీ అయితే సూపర్ సింపుల్. ఫస్ట్ ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ ఇంకా ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్స్ట్రాగా కారం యాడ్ చేయలేదు, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ లో చాలా కారం ఉంది. మంచి ఫ్లేవర్ కోసం ఆవాలు కూడా వేసుకోవాలి. అది వేసాక బాయిల్ పొటాటో వేసుకొని మంచిగా మిక్స్ చేసేయాలి. అంతే, మసాలా దోశలో మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే వేడి వేడిగా దోశ వేసుకొని ఈ మసాలా స్టఫింగ్ ని అందులో పెట్టుకోవాలి. మా ఇంట్లో అయితే 2 టైప్స్ ఆఫ్ మసాలా దోశ చేస్తారు. ఒక స్టాండర్డ్ వెరైటీ అయితే ఇలాగా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇంకో వెరైటీ టైప్ రెసిపీ కావాలంటే కమెంట్ చేసేయండి. యూజువల్లీ దోశ అయితే అందరికీ ఫేవరెటే కదా, ఈసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లోనే చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ మసాలా దోశ చేసుకోవచ్చు. ఇంకా అంతే, వేడి వేడిగా సూపర్ డెలిషియస్ మసాలా దోశ రెడీ అయిపోయింది. దీనికి నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ గురించి డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.